బ్రో ఈ వీడియో మెయిన్గా ఆప్షన్ సెల్లర్స్కి. ఒకవేళ మీరు ఆప్షన్ సెల్లింగ్ చేయాలన్నా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో చాలా యూస్ఫుల్ కంటెంట్ ఉంటుంది. బేసిక్గా ఆప్షన్ సెల్లర్స్ ఏం చేస్తారు అంటే ఒక 90 to 95% ప్రీమియం డీకే కాగానే మెల్లిగా ఎగ్జిట్ అయిదంతే, ఎందుకంటే బ్రేక్ అయినవానికి టైం ఉంది అంటారు. ఎగ్జాంపుల్ చెప్తా, 100 రూపీస్కి నువ్వు ప్రీమియం సెల్ చేసావు అనుకో, 5 రూపీస్కో 4 రూపీస్కో వచ్చింది అనుకో, నువ్వు మనం ఆప్షన్ సెల్లర్ ఏం చేస్తున్నావు అంటే మెల్లిగా ఎగ్జిట్ అయిదాం లే, పోయేదేముంది, ఎందుకంటే కాంట్రాక్ట్ ఎక్స్పైర్ టైంకి అంత మూమెంటం ఉండదు కదా అనుకుంటారు. కానీ ఇప్పటి నుంచి అలా మాత్రం చేయకండి. ఎప్పుడైనా సరే ఆప్షన్ సెల్లింగ్లో ఇప్పటి నుంచి 70 to 75% ప్రీమియం డీకే కాగానే దాన్ని స్క్వేర్ ఆఫ్ చేసిన అంటే ఎగ్జిట్ అయిపోండి అందులో నుంచి. ఎందుకంటే నువ్వు ఒక్కసారి నా టెలిగ్రామ్ ఛానల్ వెళ్ళి చూడు, నిన్న మేము డిక్సాన్లో ఎంట్రీ ప్లాన్ చేస్తున్నాము, ఎగ్జిట్ అయిపోయినాం. అది ఆల్రెడీ నెక్స్ట్ మంత్ కాంట్రాక్టే. కానీ నిన్నటి కాంట్రాక్ట్ డిక్సాన్లో ఏం జరిగింది అంటే 1 రూపీ ఉన్న ప్రీమియం, 80 పైసా ఉన్న ప్రీమియం ఆల్మోస్ట్ 100 రూపీస్కి 500 రూపీస్ వరకు వెళ్ళింది. ఆ మూమెంట్లో ఏమవుతుంది అంటే నువ్వు కాంట్రాక్ట్ ఎండ్ ఆఫ్ ద డే జీరోకి వచ్చి క్లోజ్ అవుతున్నా కూడా ఒక్కటేసారి మూమెంటం ర్యాలీ అయింది అనుకోండి, ఆటో స్క్వేర్ ఆఫ్ బ్రోకర్ చేస్తుంది. ఆ టైంలో నువ్వు లాస్ని బేర్ చేయాల్సి వస్తుంది. సో రిక్వెస్టింగ్ ఆప్షన్ సెల్లర్స్ ప్రతి ఒక్కరు 75 నుంచి 70% ప్రీమియం డీకే కాగానే బెటర్ ఎగ్జిట్ అయిపో, దాన్ని హోల్డ్ చేయకు. ఈ వీడియో ఖచ్చితంగా ఆప్షన్ సెల్లర్కి మాత్రం షేర్ చేయి.